హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్. చేసి మనం డిఎల్ఈడి అనే కోర్స్ గురించి తెలుసుకుందాం. డిఎల్ఈడిని ఇంతకుముందు టీటీసీ అనేవారు, అలాగే ప్రజెంట్ అయితే డిఎడ్ అంటున్నారు. టీటీసీ అంటే టీచర్ ట్రైనింగ్ కోర్స్, అలాగే డిఎల్ఈడి అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఈ ప్రజెంట్ డిఎల్ఈడి అంటే డిఎడ్ యొక్క కోర్స్ స్ట్రక్చర్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ డిఎల్ఈడి కోర్సులోకి రావాలంటే ప్రజెంట్ మనం డీసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే కానీ మనం ఈ డిఎల్ఈడి కోర్సులోకి రాగలం. ఓకేనా? ఓకే. ఇప్పుడు డిఎల్ఈడి కోర్సులో 2 years ఉంటాయి. ఆ 2 yearsలో 4 semesters ఉంటాయి. అందులో ఫస్ట్ ఇయర్లో 2 semesters, అలాగే సెకండ్ ఇయర్లో 2 semesters, మొత్తం టోటల్ 4 semesters. ఇప్పుడు ప్రజెంట్ ఈ డిఎల్ఈడి కోర్స్ వచ్చేసి 2 sectorsగా డివైడ్ అయింది. ఒకటి ప్రైవేట్ సెక్టర్ అండ్ ఇంకోటి గవర్నమెంట్ సెక్టర్. ఈ ప్రైవేట్ సెక్టార్లో వచ్చేసి త్రూ ఆన్లైన్ జరుగుతుంది. కాలేజ్కి వెళ్ళకపోయినా వాళ్ళు ఎగ్జామ్స్ టైంకి వచ్చేసి ఎగ్జామ్స్ రాసుకొని వాళ్ళు ప్రైవేట్లో జాయిన్ అయ్యి అలా చేస్తారు. అలాగే గవర్నమెంట్ సెక్టార్లో వచ్చేసి త్రూ అంటే వాళ్ళు డైలీ క్లాసెస్కి వెళ్ళాలి, లెక్చరర్స్ చెప్పింది వింటూ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. ఈ గవర్నమెంట్ సెక్టార్లో స్టూడెంట్ టీచర్స్కి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళని టీచర్ కాకముందే స్టూడెంట్ టీచర్స్ ఒకరిని మేడం ఆర్ సార్ అని పిలుచుకుంటారు. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ఇయర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇయర్లో మొత్తం ఫస్ట్ సెమిస్టర్. ఈ ఫస్ట్ సెమిస్టర్లో మొత్తం టోటల్ 8 subjects ఉంటాయి. అందులో ఆ 8 subjects 2 partsగా డివైడ్ అయినాయి. ఒకటి 6 వచ్చేసి థియరీ పార్ట్, 2 వచ్చేసి ఇంటర్నల్ ఎగ్జామ్స్. ఈ టోటల్ 8 subjects గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? ఈ 8 subjects వాటితో పాటు వాటి యొక్క కోర్సు ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు 101 పెడగాజీ అంటే ట్రైనింగ్, అంటే ఇంకా లెర్నింగ్ స్టేజ్లోనే మీరు ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ టీచర్ కోర్స్ కోసం మీరు ట్రైనింగ్ అవుతున్నారు కాబట్టి స్టూడెంట్స్ ప్లస్ టీచర్ కాబట్టి స్టూడెంట్ టీచర్ అనే ట్యాగ్ని మీకు ఒకటి ఇస్తారు. పెడగాజీ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు పెడగాజీ ఆఫ్ మదర్ టంగ్ ఇన్ తెలుగు. ఎట్ ప్రైమరీ లెవెల్ 1 అంటే 1 to 5th వరకే మీరు చెప్పగలరు. అలాగే సెకండ్ ఇయర్లో వచ్చేసి ఎట్ ప్రైమరీ లెవెల్ 2 వస్తుంది. అప్పుడు 6 to 8th వరకు మీరు చెప్పగలరు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి 102 పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎట్ ప్రైమరీ లెవెల్ 1. చెప్పాను కదా ఇందాక, ప్రైమరీ లెవెల్ 1 అంటే 1 to 5th వరకే మీరు ఫస్ట్ ఇయర్ చెప్పగలరు. అంటే టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు 1 to 5th వరకే మిమ్మల్ని టీచింగ్ ప్రాక్టీస్కి ఇస్తారు. లేదంటే ఐఓపికి వెళ్తారు మీరు ఫస్ట్ ఇయర్లో. అలాగే సెకండ్ ఇయర్లో వచ్చేసి ప్రైమరీ లెవెల్ 2 అంటే 1 to 8th క్లాస్ వరకు మీరు టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళగలరు. అలాగే అక్కడికి వెళ్ళి మీరు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలరు. అలాగే వచ్చేసి 103 పెడగాజీ అక్రాస్ కరికులం అండ్ ఐసీటీ ఇంటిగ్రేషన్. ఐసీటీ అంటే మీకు ఒక ఐడియా ఏంటంటే మనం ఐసీటీ ఈజ్ నథింగ్ బట్ స్మార్ట్ వర్క్, అంటే మొబైల్స్, కంప్యూటర్స్, ఇంకా చాలా ఉంటాయి కదా కమ్యూనికేషన్ జరగడానికి. టెక్నాలజీ ఈజ్ నథింగ్ బట్ టెక్నాలజీ గురించి తెలుసుకోవడమే ఐసీటీ అంటారు. ఐసీటీ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ. ఓకేనా? గుర్తుంచుకోండి. ఓకే. 104 చైల్డ్హుడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్. చైల్డ్హుడ్ డెవలప్మెంట్, దీన్ని సైకాలజీ అని కూడా అంటారు. ఓకేనా? ఈ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ అంటే పిల్లల యొక్క మానసిక వికాసం. ఓకేనా? పిల్లలు చిన్న ఏజ్లో వాళ్ళ యొక్క మెంటాలిటీ ఏంటి, వాళ్ళ యొక్క ఆ స్టేజ్లో బిహేవియర్ ఏంటి అనేది మొత్తం ఈ సబ్జెక్ట్లో మనం తెలుసుకోగలం. ఓకే. ఈ సబ్జెక్ట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. TTDSకి కూడా మంచిగా యూస్ఫుల్గా ఉంటుంది. స్కోరింగ్ కూడా ఎక్కువ చేసుకోవచ్చు ఈ సబ్జెక్ట్ ద్వారా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 105 సొసైటీ అండ్ ఎడ్యుకేషన్ అండ్ కరికులం. ఓకే. ఈ సబ్జెక్ట్లో వచ్చేసి మనం మొత్తం మన సొసైటీలో ఏమేమి జరుగుతున్నాయి, ఈ సొసైటీలో ఎడ్యుకేషన్ ద్వారా యూజెస్ ఏంటి, ఎడ్యుకేషన్ ద్వారా సొసైటీలో ఎలా జీవించగలం. కరికులం అంటే ఈజ్ నథింగ్ బట్ అన్ని ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటారు కదా, అట్లా అనమాట. అన్ని కులాలు, క్యాస్ట్, సబ్ క్యాస్ట్ ఇవి డిఫరెన్స్ ఏమీ లేకుండా మొత్తం కలిపి ఒక ఎడ్యుకేషన్, కరికులం ఎడ్యుకేషన్ అంటారు. మొత్తం కలిపి అందరిని ఒక చోట తేవడాన్ని
కరికులం అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 106 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. దీన్ని షార్ట్కట్లో ఈసీసీ అంటారు. అంటే ప్రీ స్కూల్స్ అంటే స్కూల్కి రాకముందు, అంటే అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ, నథింగ్ బట్ ప్రీ ప్రైమరీ. స్కూల్కి రాకముందు ఎల్కేజీ, యూకేజీ ఇవి ఉంటాయి కదా. ప్రీ ప్రైమరీ గురించి ఆ ఏజ్లో వాళ్ళ పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది మొత్తం ఈ సబ్జెక్ట్లో మనం తెలుసుకోగలం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 107 ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్. ఇది వచ్చేసి 2 పేపర్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్. ఓకేనా, ఏమేంటి ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్, యోగా అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. రెండు వచ్చేసి ఇంటర్నల్ ఎగ్జామ్స్కి మంచిగా యూజ్ అవుతాయి. ఈ రెండింటికి ఎగ్జామ్ ఉండదు. ఓకేనా, ఇంటర్నల్ అంటే ఈ రెండింటికి ఎగ్జామ్ ఉండదు. ఇవి వచ్చేసి టీచింగ్ ప్రాక్టీస్ అప్పుడు చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి. టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు అట్రాక్టివ్గా క్లాస్ చెప్పడానికి, పిల్లల్ని మంచిగా మోటివేట్ చేయడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 108 యోగా అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. యోగా గురించి మీకు తెలిసిన విషయమే, చెప్పనవసరం లేదు. యోగా లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే చిన్న ఏజ్లో నుంచే పిల్లలకి చెప్తే వాళ్ళు ఇంకా గ్రోత్ అవుతారు, వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది ఈ సబ్జెక్ట్ ద్వారా. అందుకే ఈ సబ్జెక్ట్ని ఇందులో పెట్టడం జరిగింది. ఓకే, ఈ ఆర్ట్ అండ్ కల్చర్ ద్వారా పిల్లలు కూడా చాలా యూస్ఫుల్గా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఇన్నోవేటివ్ థింకింగ్ వాళ్ళకి వస్తుంది. ఎఫెక్టివ్ క్లాసెస్గా ఇవి ఈ 2 సబ్జెక్ట్స్ మనకి యూస్ఫుల్గా అవుతాయి. ఓకే, ఈరోజు వరకు ఈ టాపిక్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఈ కోర్స్ యొక్క స్ట్రక్చర్ని మనం తెలుసుకుందాం. ఈ కోర్సులో మొత్తం ఎన్ని రికార్డ్స్ ఉంటాయి, ఈ కోర్స్ ఇంకా డీటెయిల్గా కావాలంటే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.